హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఇది వచ్చేసి నెత్తళ్ళ కర్రీ చేసుకున్నానండి. చాలా సింపుల్గా చేస్తున్నాను. వీడియో చూసేసేయండి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెత్తళ్ళు క్లీన్గా వాష్ చేసేసుకున్నానండి. వేడి నీళ్ళలో వేసేస్తే ఆ నీచు వాసన అనేది పోయి పైన ఆ ఇసుక అదంతా కూడా పోద్ది అనమాట. సో నేను వేడి నీళ్ళలోనే కడుగుతాను కన్ఫామ్గా. సో దాన్ని కడిగేసి ఇంకా కడాయిలో ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్లో ఈ నెత్తళ్ళు అనేవి ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోవడానికి. సో పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను స్టార్టింగే నేను. మీరు ఎలా ట్రై చేస్తారు నెత్తళ్ళ కర్రీ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే అసలు నాకు తెలీదు, ఈ నెత్తళ్ళు అనేవి కూడా నాకు 5 ఇయర్స్ అవుతుందన్నమాట తెలిసి. అంతకుముందు నాకు తెలియదండి ఇవి ఉంటాయని కూడా. మా అత్తగారి ఇంటికి వచ్చాక ఈ కర్రీ గురించి తెలిసింది నాకు. సో నాకు వచ్చిన స్టైల్లో నేను డిఫరెంట్గా చేసేదాన్ని. ఒక్కొక్కసారి చింత చిగురు వేసి చేశాను, ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను చూడండి. అలాగే గోంగూరతో చేశాను. ఇప్పుడు వచ్చేది నేను సింపుల్గా టమాటో ఆనియన్స్ వేసి చేస్తున్నాను అనమాట. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నానండి బాగా నీట్గా. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, గోల్డ్ కలర్లోకి రావాలి. ఇవి ఫ్రై అయిపోయాయి. సో ఇంకా నేను ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే మళ్ళీ మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోద్ది కదా. సో నేను లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయాయి. సో అందుకే నేను ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను కొంచెమే అనమాట చేసేది కర్రీ, అంటే ఇద్దరు తినే అంత క్వాంటిటీయే చేస్తున్నాను. సో నేను ఆనియన్స్ అయితే ఎక్కువగానే తీసుకుంటాను. నాన్ వెజ్ అంటే ఇంకా తీసుకుంటాను కదా. సో ఇది కూడా దీనిలో కూడా ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో సన్నగా కట్ చేసుకొని అలాగే ఒక మిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఏంటంటే గ్రేవీగా వస్తుంది, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. నాన్ వెజ్ అంటే చికెను, ఫిష్, అలాగే ఇది డ్రై ఫిష్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు కదా. సో నేను ఆనియన్సే ఎక్కువ వేసుకుంటాను గ్రేవీ కోసం. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. నేను స్టార్టింగే పసుపు వేసుకున్నాను కాబట్టి ఇంక నేను వేసుకోలేదు. సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకున్నాండి. ఆయిల్ కూడా నేను తక్కువ వేసుకున్నాను, స్టార్టింగ్ వేసాను కదా, ఇంకా అదే సరిపోయింది. ఇక్కడ వచ్చి నేను అల్లం పేస్ట్ కాకుండా తురిమి వేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా. అల్లం ముక్క నోట్లో పంటికి అలా తగిలితే మనకి లోపల దగ్గు జలుబు అది ఉన్నా కూడా తగ్గిపోద్ది. సో నేను అందుకని ఇలా వేసుకున్నాను అనమాట. తింటూ ఉంటే మధ్య మధ్యలో అల్లం తురిమింది తగులుతూ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. అలాగే దీనిలో దంచిన వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, దీనిలో నేను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నానండి టమాటా పీసెస్. ఇవి ఓన్లీ 2 టమాటోస్ తీసుకున్నాను నేను. ఇవి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అన్న మగ్గనివ్వాలి. టమాటా వేసేసుకున్నాను కదా, ఒక 2 మినిట్స్ అలాగే మగ్గనిస్తే సరిపోద్ది. సో మధ్య మధ్యలో నేను చెక్ చేసుకుంటూ ఉంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే సరిపోద్ది. సో మధ్య మధ్యలో నేను చెక్ చేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, టమాటా ఆనియన్స్ అనేవి బాగా మగ్గాయి అనమాట. ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసుకోవాలండి. కారం వచ్చేసి ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది మీడియం సైజ్ స్పూన్ అనమాట. సో నేను 1 స్పూన్ సరిపోయింది నాకు. మళ్ళీ స్పైసీగా ఉంటే తినలేరు అనేసి నేను 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఆప్షనల్, మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేసాను. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసుకున్న నెత్తలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేయాలండి పైకి కిందకి. మరి గట్టిగా కాకుండా స్లోగానే కలిపేసేయండి. సాల్ట్ నేను స్టార్టింగే కొంచెం వేసాను, ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు రసం యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకున్నాను నేను.
ఇదంతా దగ్గరికి అనుకొని ఒక 2 మినిట్స్ అలానే మగ్గనివ్వండి. చింతపండు రసం అనేది ఇంకా కర్రీకి బాగా పట్టాలన్నమాట. సో ఇదంతా చూసారు కదా, బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో మీరు గరం మసాలా ధనియాల పొడి అవి కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ధనియాల పొడి. ధనియాలు అన్ని, జీలకర్ర, వెల్లుల్లిపాయి, మిరియాలు అన్నీ యాడ్ చేసుకొని వేసుకుంటాను. ఆ పొడి యాడ్ చేసుకున్నాను నేను. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ పొడి అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకుంటానండి. నాకు కరివేపాకు మస్ట్ అనమాట. ప్రతి కర్రీలో కరివేపాకు వేసుకుంటాను. సో వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చాలా అంటే సింపుల్గా చేశాను. మసాలాలు అవి ఎక్కువ వేయకుండా చాలా సింపుల్గా చేసిన కర్రీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా నేను రైస్ అండ్ కర్రీ వేసుకొని తింటున్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగా కుదిరింది. నాకైతే బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయాలండి. అలాగే కొత్తగా చూసేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.